ह्रीङ्कारासनगर्भितारणशिखां सौक्लीङ्कणाबिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधां दौतां तृणोत्रोज्ज्वलां वन्दे पुस्तकभासमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वाङ्गूरीन्द्रिपुरां परात्परकलां శ్రీచక్రసంచారిణీ. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. అమ్మవారి యొక్క నవరాత్రుల్లో అందరూ కూడా ఆనందంగా ఉండాలి. ఈ రోజున 4వ రోజుగా అమ్మవారి యొక్క దివ్యస్వరూపం కాత్యాయని దేవిగా, దుర్గల్లో కూడా ఈమె ఒక్కది కాత్యాయనిగా, అలాగే చంద్రఘంట నవదుర్గలో చంద్రఘంటా దుర్గాదేవిగా ఈ రోజున మనం అమ్మవారిని ధ్యానం చేస్తున్నాం. ఈ కాత్యాయని అమ్మవారికి కేసరీబాత్ అంటే చాలా ఇష్టం. అందువల్ల ఆ నివేదన సిద్ధం చేసుకోవడం మంచిది. అలాగే చంద్రఘంటా దుర్గాదేవిగా కొబ్బరి అన్నం ప్రీతిగా తింటుంది కాబట్టి అమ్మవారికి ఆ విధంగా కొబ్బరి అన్నాన్ని సిద్ధపరచుకోవడం అనేటువంటిది మంచిది. అయితే ఈ రోజున ఈ కాత్యాయని దేవి యొక్క దివ్య స్వరూపంగా మనం భావన చేస్తున్నాం. ఈ అమ్మవారి యొక్క కథ అనేటువంటి ఒక మహర్షి యొక్క ఇంట పుట్టిన కారణంగా కాత్య అనే పేరు, కాత్యాయని. కథ అనేటువంటి మహర్షి తపస్వి ఇంటిలో కుమార్తెగా జన్మించిన కారణంగా కాత్యాయని అనేటువంటి పేరు అమ్మవారికి వచ్చినట్టుగా మనకి ఇతిహాసాల్లో తెలుస్తోంది. ఇందులో అనేక రకాలైనటువంటి ఇతిహాసాలు, కథలు ఉన్నాయి. భాద్రపద బహుళ చతుర్దశి నాడు ఉద్భవించింది. ఉత్తర భారతంలో పంచాంగ సాంప్రదాయంలో ఆశ్వీజ కృష్ణపక్షంలో బహుళంలో చతుర్దశిలో పుట్టింది అని 2 విధాలైనటువంటి ఇతిహాసాలు ఈ కాత్యాయని అమ్మవారి యొక్క ఉద్భవం గురించి మనకి తెలుస్తోంది. అయితే ఈ అమ్మవారి యొక్క అలాగే ఈ రోజున చంద్రఘంటా దుర్గాదేవిగా మనం చెప్తున్నాం. నవదుర్గల్లో చంద్రఘంటా దుర్గాదేవి అంటే పిండ జప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత అని అమ్మవారికి ధ్యాన శ్లోకంగా చెప్పబడుతోంది. ఈ అమ్మవారు చంద్రఘంట. ఈ చంద్రఘంట అంటే ఏమిటి? అమ్మవారి యొక్క శిఖరము యందు అర్ధచంద్రాకృతిలో ఒక గంట అర్ధచంద్రాకృతి, కింద భాగంలో అర్ధచంద్రాకృతిగా, పైన గంట పట్టుకుంటే ఏ విధంగా కోణంగా ఉంటుందో ఆ విధంగా ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక కిరీటాన్ని ధరించినటువంటిదిగా మనకి చంద్రఘంటా దుర్గాదేవి యొక్క స్వరూపం కనబడుతోంది. ఈ దుర్గామాత యొక్క నవదుర్గల్లో 3వ శక్తి రూపంగా చంద్రఘంటగా మనకి అవతారంగా కనబడుతోంది. నవరాత్రోత్సవాల్లో 3వ రోజుగా అది మనకి 4 రోజులుగా చేస్తున్నాం. ఇది 4వ రోజుగా చేస్తున్నాం మనం ఈవేళ. అయితే ఈమె తన శిరస్సున అర్ధచంద్రాకృతిలో ఉండేటువంటి ఘంటాకారంలో ఉండేటువంటి పెట్టుకుంది కాబట్టి ఆ రూపంగా ఆ యొక్క శిరోధార్యమైనటువంటి కిరీటం ఉంది కాబట్టి ఈ పేరు స్థిరపడింది అని మనకి ఇతిహాసాల్లో తెలుస్తోంది. ఈ శరీర కాంతి దగదగాయ మానోజ్వలంగా, దేదీప్య మానోజ్వలంగా విరాజిల్లుతూ ఉంటుంది అమ్మవారు. ఈ విధంగా ఈమె 10 చేతులతో ఉంటుందిట. కేవలం 2 కాదు, 10 చేతులతో ఖడ్గము మొదలగు శస్త్రములు, బాణము, ఆయుధములు, పాశము ఇలాంటివన్నీ కూడా ధరించినటువంటి దివ్య స్వరూపంగా ఒక ఎడమ చేతితో త్రిశూలము, గద, వరదహస్తము, అలాగే ఖడ్గము, ఒక నునుపైనటువంటి కత్తిని కలిగినటువంటిది, కుడి చేతిలో కమలము, బాణము, విల్లు, పాశము ధరించినటువంటి ఒక జప తవడాన్ని కూడా ధరించినటువంటి దివ్యస్వరూపంగా మనకి వ్యాఘ్రము మీద కూర్చున్నటువంటి, పులి మీద కూర్చున్నటువంటి దివ్యస్వరూపంగా మనకి ఈ చంద్రఘంటా దుర్గాదేవి యొక్క స్వరూపం కనబడుతుంది. సమస్తమైనటువంటి సాధకులకి కూడా, ఉపాసకులకి సమస్తమైనటువంటి పాప నివృత్తి చేసి బాధల నుంచి రక్షింపజేసి శుభప్రదమైనటువంటి సుఖాన్ని, యోగాన్ని ఇస్తుంది. సత్యప్రసాదిని అని తెలుస్తూ ఉంటారు.
అంటే తక్షణంగా ఫలాన్ని ఇచ్చేటువంటిదిగా ఈ అమ్మవారి యొక్క స్వరూపం మనకి కనబడుతోంది. అలాగే సింహ సదృశులైనటువంటి ఎవరైతే దోషము చేస్తారో, ఎవరైతే దానవ లక్షణం ఉంటుందో వారికి సింహస్వరూపంగా కనబడుతూ ఉంటుంది. ఒక్కసారిగా భీతి చెందేటువంటి విధంగా అమ్మవారి యొక్క దివ్యస్వరూపం కనబడుతుంది. అంతేకాదు ఈ అమ్మవారి యొక్క అర్చన చేయడం వల్ల సాత్వికులు తపస్సులు కూడా అమ్మవారి యొక్క భూతప్రేత పిశాచాది సమస్తమైనటువంటి గ్రహాల నుంచి కూడా రక్షింపబడ్డం, ఆదిత్యాది నవగ్రహాల నుంచి కూడా రక్షింపబడేటువంటి విధంగా అమ్మవారి యొక్క దివ్యస్వరూపం మనకి ఈ యొక్క చంద్రఘంటా దుర్గాదేవి యొక్క రూపంలో కనబడుతుంది. ఈ దేవి దుష్టులను శిక్షించడమే కాకుండా హతమార్చడమే కాకుండా అనుక్షణము కూడా ఎవరైతే పుణ్యప్రదులు ఉంటారో, తపస్సులు ఉంటారో, సాత్వికులు ఉంటారో వాళ్ళందరినీ కూడా వెన్నింటి కాపాడి నిరంతరము కూడా రక్షిస్తూ ఉంటుందిట. అందుకు బద్ధురాలై ఉన్నాను అని ఆమె ఎంతకాలము ప్రమాణం చేస్తూ ఉంటుందిట. కాబట్టి సాత్వికులకి సాత్వికంగా కనబడుతుంది, క్రూరుడికి క్రూరంగానే కనబడుతుంది. ఇలా రెండు విధాలైనటువంటి ముఖవర్చస్సుతో కనబడేటువంటి స్వరూపంగా అమ్మవారు అలౌకికమైనటువంటి దివ్య మాధుర్యమైనటువంటి రాశిగా మనకి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది ఈ రోజున. కాబట్టి ఇటువంటి ప్రకాశవంతమైనటువంటి పరమాణువులైనటువంటి మనకి దివ్యంగా అతి సూక్ష్మంగా కనబడుతుంది, విశేషమైనటువంటి స్వరూపంతో కనబడుతుంది. సూక్ష్మపరం జ్ఞేయం అని సూక్ష్మంగానే ఉంటుంది, విశేషమైన రూపంలోనూ కనబడుతుంది. అణిమాసిద్ధి, గరిమాసిద్ధి, లగిమాసిద్ధి అంటామే. అలాగే చిన్నదైన రూపంలోనూ పెద్దదైనటువంటి రూపంలో బృహత్ రూపంలోనూ కూడా దర్శనమిచ్చేటువంటి భీకర సౌమ్య రూపంలో కలిగినటువంటి అమ్మవారు చంద్రఘంటా దుర్గాదేవి. త్రికరణ శుద్ధిగా విద్యుక్త ధర్మాలను ఆచరించి ఎవరైతే ఆచరిస్తారో వారికి ఆ యొక్క చంద్రఘంటా దుర్గాదేవి సాంసారికమైనటువంటి అనేక ఇబ్బందుల నుంచి బయటపడేసి మనని నిత్య కళ్యాణప్రదమైనటువంటి యోగాన్ని కలగజేసేటువంటి విధంగా అమ్మవారి యొక్క రూపం మనకి కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ అమ్మవారి యొక్క స్వరూపంగా మనం ధ్యానం చేస్తున్నాం. 4వ రోజుగా కాత్యాయని దుర్గాదేవిగా, కాత్యాయనిగా, చంద్రఘంటా దుర్గాదేవిగా మనం అర్చన చేయడం అనేటువంటిది ఈ రోజున చేస్తూ ఉన్నాం. అమ్మవారి యొక్క కాత్యాయని రూపాన్ని, చంద్రఘంటా దుర్గాదేవి యొక్క రూపాన్ని మనసులో తెలుసుకుని ఓం ఖడ్గంచక్రగదేషు చాప పరిహాసూలంబుసిండీం శిరః శంఖం సందదతీం కరైస్త్రినేనాం సర్వాంగభూషావృతాం నీలాస్మజ్యుతిమాస్య పాదదశికాం సేవే మహాకాళికా యామస్తౌ స్తుభితే హరౌ కమలజౌ హంతుం మధుం కైటభం అని అమ్మవారి యొక్క దివ్యస్వరూపాన్ని ఈ రోజున మనం అర్చన చేద్దాం. చక్కగా అన్నీ కూడా సిద్ధంపరుచుకున్నాం కాబట్టి అమ్మవారి యొక్క ధ్యానం చేద్దాం. కాత్యాయని దుర్గాదేవియే నమో నమః, చంద్రఘంటా దుర్గాదేవి కాత్యాయని దేవియే నమో నమః, చంద్రఘంటా దుర్గాదేవియే నమో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఆచమనం చేసిన తర్వాత సంకల్పం చెప్పుకుని అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసు రామ సంవత్సరే దక్షిణాయనే వర్షతో శరదృతౌ ఆశ్వేజమాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసరః గురువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే యావంగణ విశేష విశిష్టాయాం శుభదతౌ శ్రీమాన్ శ్రీమతః. గోత్రము పేరు చెప్పుకోండి. మమ క్షేమస్థైర్యధైర్య విజయ అభయ ఆయురారోగ్యేశ్వర్యాభివృద్ధ్యర్థం అద్య దివ్యావతారాణం నవరాత్రి మహోత్సవాంగత్వేన కాత్యాయని దేవ్యాః చంద్రఘంటా దుర్గాదేవ్యాః దివ్యస్వరూపాంగత్వేన యథాశక్తి పూజా షోడశోపచార పూజాంచ కరిష్యే అని నీళ్ళు ముట్టుకోండి. అమ్మవారికి ఒక పుష్పం పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేయండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మీం లక్ష్మీం జాతవేదో మమావహ ఓం కాత్యాయని చంద్రఘంటా దుర్గాదేవ్యే నమః. ధ్యాయామి తామ్మావహ జాతవేదో లక్ష్మీమరపగామినీం యస్యాం హిరణ్యం విందే హంగామత్సంపురుషాణం కాత్యాయని చంద్రఘంటా దుర్గాదేవ్యే నమః. ఆవాహనం సమర్పయామి. అశ్వపూర్వామథమజ్యాం హస్తనాథ ప్రబోధినీం శ్రియం దేవీముపఫయ శ్రీర్మా దేవిష్టాం కాత్యాయని చంద్రఘంటా దుర్గాదేవ్యే నమో నమః. పాదయోః పాద్యం సమర్పయామి.
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. చంద్రాంబరభాసాం యసదా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టామధారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే. అలక్ష్మీర్మేణ చ తాం త్వాం వృణే కాత్యాయనీ చంద్రఘంటా దుర్గాదేవ్యై నమో నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఆదిత్యవర్ణే తపసోధియాతో వనస్పతిస్థోర్క్షోధిబిలవ తస్య ఫలాని తపసానందంతు మాయాంతరాయాస్య బాహ్యాలక్ష్మీ. కాత్యాయనీ చంద్రఘంటా దుర్గాదేవ్యై నమః. శుద్ధోదకస్నానం సమర్పయామి. పంచామృతాలు తేజమ్మండి. పంచామృతస్నానం సమర్పయామి. ఉపయితుమా ఓం తర్వాత శుద్ధోదకస్నానం సమర్పయామి. ఉపయితుమాం దేవసఖ కీర్తిశ్రవణనాశः ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిముద్దంతాతు మే. కాత్యాయనీ చంద్రఘంటా దుర్గాదేవ్యై నమః. ముఖే ఓం శుద్ధ వస్త్రగ్రం సమర్పయామి. క్షిప్పివాసామరాన్ జ్యేష్ఠామలక్ష్మీన్నాశయామ్యహం అభూతమసమృద్ధిం చ సర్వాన్ మే గృహాదు. కాత్యాయనీ చంద్రఘంటా దుర్గాదేవ్యై నమో నమః. పంచాభరణ ఓం యజ్ఞోపితాన్ సమర్పయామి. గంధద్వారాందురాధృటాం నిత్యపుష్టాంగరీషిం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపి శ్రీం. కాత్యాయనీ చంద్రఘంటా దుర్గాదేవ్యై నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మనసక్కా మమాకూతిం వాచ సత్యం సేమిహి పశూనాకం రూపమనస్య మయి శ్రీ శ్రీతామి సహ. కాత్యాయనీ చంద్రఘంటా దుర్గాదేవ్యై నమో నమః. నానావిధ పరిమళ పత్రపుష్పాన్ సమర్పయామి. ఆభరణాన్ని సమర్పయామి. ఈసారి అమ్మవారికి కుంకుమ పూజ చేయండి జాగ్రత్తగా గోముద్రగా. ఓం త్రిపురాయ నమః. ఓం షోడశ్యై నమః. ఓం మాత్రే నమః. ఓం త్రక్షర్యాయ నమః. ఓం త్రితయాయ నమః. ఓం త్రయ్యై నమః. ఓం సుందర్యై నమః. ఓం సుముఖ్యై నమః. ఓం సేవ్యాయ నమః. ఓం సామవేదపరాయణాయ నమః. ఓం శారదాయ నమః. ఓం శబ్దనిలయాయ నమః. ఓం సాగరాయ నమః. ఓం సరిదంబరాయ నమః. ఓం శుద్ధాయ నమః. ఓం శుద్ధతనవే నమః. ఓం సాధ్వే నమః. ఓం శివధ్యానపరాయణాయ నమః. ఓం స్వామిన్యే నమః. ఓం సంభవనితాయ నమః. ఓం సాంభవ్యే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం చందాసముద్రమధ్యన్యే నమః. ఓం శీఘ్రగామిన్యే నమః. ఓం శీఘ్రసిద్ధితాయ నమః. ఓం సాధుసేవ్యై నమః. ఓం సాధుగమ్యాయ నమః. ఓం సాధునిష్టమానసాయ నమః. ఓం ఖట్వాంగధారిణ్యే నమః. ఓం ఖర్వాయ నమః. ఓం ఖడ్గకర్పరధారిణ్యే నమః. ఓం ఖడ్వర్గభావరహితాయ నమః. ఓం ఖడ్గచర్పరిచారాయ నమః. ఓం ఖడ్వర్గాయ నమః. ఓం ఖడ్గజ్యాయ నమః. ఓం ఖడ్జ్ఞాయ నమః. ఓం షోడాయ నమః. ఓం షోడశవారిష్యే నమః. ఓం కృతరూపాయ నమః. ఓం కృతమత్యే నమః. ఓం రోభోక్షాక్రతు మండితాయ నమః. ఓం కవర్గాధిప వర్గంతాయ నమః. ఓం అనంతస్థాయ నమః. అంతస్థాయ నమః. అనంతరూపిణ్యే నమః. ఓం అకారాకారరహితాయ నమః. ఓం కాలమృత్యుజాపరాయ నమః. ఓం తన్యే నమః. ఓం తన్వే నమః. ఓం తత్వేశ్వర్యే నమః. ఓం తారాయ నమః. ఓం త్రివర్షాయ నమః. ఓం జ్ఞానరూపిణ్యే నమః. ఓం కాళ్యే నమః. ఓం కారాళ్యే నమః. ఓం కామేశ్యే నమః. ఓం ఛాయే నమః. ఓం సంజ్ఞాయ నమః. ఓం ఆనందత్యై నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం మహావేగాయ నమః. ఓం మహోత్సాహాయ నమః. ఓం మహోదర్యే నమః. ఓం మేఘాయ నమః. ఓం బలాకాయ నమః. ఓం విమలాయ నమః. ఓం విమలజ్ఞానదాయిన్యే నమః. ఓం గౌర్యే నమః. ఓం వసుంధరాయ నమః. ఓం గోప్యే నమః. ఓం గవాంపతి నివేశితాయ నమః. ఓం భజాంగాయ నమః. భగాంగాయ నమః. ఓం భగరూపాయ నమః. భక్తిపరాయణాయ నమః. ఓం భావపరాయణాయ నమః. ఓం చిన్నమస్తాయ నమః. ఓం మహాధూమాయ నమః. ఓం ధూమవిభూషణాయ నమః. ఓం ధర్మకర్మాదిరహితాయ నమః. ధర్మకర్మపరాయణాయ నమః. ఓం సీతాయ నమః. ఓం మాతంగిన్యే నమః. ఓం మేధాయ నమః. మధుదైత్యవినాశిన్యే నమః. ఓం భైరవ్యే నమః. ఓం భవనాయ నమః. ఓం మాత్రే నమః. ఓం అభయదాయ నమః. ఓం భవసుందర్యే నమః. ఓం భావకాయ నమః. ఓం భగరాయ నమః. ఓం కృత్యాయ నమః. ఓం బాలాయ నమః. ఓం త్రిపురసుందర్యే నమః. ఓం రోహిణ్యే నమః. ఓం రేవత్యే నమః. ఓం రమ్యాయ నమః. ఓం బ్రహ్మాయ నమః. ఓం రావణవందితాయ నమః. ఓం జయయజ్ఞమయే నమః. ఓం శతయజ్ఞమయమయే నమః. సత్వాయ నమః. ఓం శతకృతవరప్రదాయ నమః. ఓం శతచంద్రారణాయ నమః. ఓం దేవ్యే నమః. ఓం సహస్రాదిత్యసాన్నిభాయ నమః. ఓం సోమసూర్యగ్ని నయనాయ నమః. వ్యాఘ్రజంబరాం చర్మాంబురావృతాయ నమః. వర్ధేందుధారిణ్యే నమః. ఓం మత్తాయ నమః. మధిరాయ నమః. మధిరేక్షణాయ నమః. ఓం శ్రీ మహా గాయత్రి. ఓం ఆద్య దివ్యావతార కాత్యాయనిధరే దేవ్యే నమో నమః. చంద్రఘంటా దుర్గాదేవ్యే నమో నమః. సర్వాణ్యంగాన పూజయామి. ధూపమాఘ్రాపయామి. అగరుతులించండి. యత్పురుషం యదదు కతిధా వ్యకల్పయన్ ముఖంగమస్య గౌబాహు కావూరూపాదా ఉచ్యేతే. కాత్యాయని చంద్రఘంటా దుర్గాదేవ్యే నమః. ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మవారిణీం సూర్యామిరణీం లక్ష్మీం జాతవేదో మమావహ. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాజ్ఞర్పయామి.
కొబ్బరికాయ కొట్టండి. తర్వాత ఈ రోజున దివ్యమైనటువంటి కేసరీబాతు కొబ్బరి అన్నం నివేదన చేయండి. ఓం ప్రోక్ష్యా బ్రహిత్య పుండరీకాక్షాయ నమః వాసుదేవో జనార్దన మయా సమర్పితం ద్రవ్యం శుద్ధేన వ్రతోభవ అవసరార్థ యథాసహిత కేసరీబాత్ సహిత నారికేళ సకల కదిరి నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ ఈసారి చూపించండి. ప్రాణాత్మనే నమః వ్యానాత్మనే నమః ఉదానాత్మనే సమానాత్మనే నమః నివేదయామి. తాంబూలం రథీరితాం తాం ఆవాహ జాతవేదు లక్ష్మీం ప్రభగామిని యస్యామిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషాణం తాంబూలం రథీరితాం తాంబూలాన్ సమర్పయామి. కాత్యాయని చంద్రఘంటా దుర్గాదేవి నమః తాంబూలం సమర్పయామి. తర్వాత అమ్మవారికి హారతి కర్పూరం చేయండి. హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యో సానీతి ఏకథా బ్రహ్మణముపహరతి ఆనందకర్పూరదివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనం సమర్పయామి. కళ్ళకద్దుకోండి. హర మహాదేవ బోలో మాతా మహారాజ్యకి జై. ఓం పుష్పం చేత్తో పుచ్చుకు లేచి చూడండి. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఓం కాత్యాయని దుర్గాదేవి నమః చంద్రఘటా దుర్గాదేవి నమః సువర్ణదేవి దృష్పాన్ సమర్పయామి. తర్వాత అమ్మవారికి సమర్పణ చేసిన తర్వాత పువ్వుని అక్షతలు పుచ్చుకుని ప్రదక్షిణ చేయండి. యాని కాని పాపాని జన్మాంతృతాని తాని ప్రదక్షిణి ప్రదక్షిణదేవి పాపోహం పాపకర్మహం పాపాత్మా పాపసంభ త్రాహిమాను ప్రియాదేవి శరణాగతవత్సర అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షో మహేశ్వరి. ఆత్మరక్షమస్కారాన్ని సమర్పయామి. సాష్టాంగదన నమస్కారాన్ని సమర్పయామి. పీట వెనకాలకి వెళ్ళి ప్రదక్షిణ సాష్టాంగం చేయండి. తర్వాత అమ్మవారికి పువ్వుతో విసిరి ఛత్రమాచ్ఛాది ఛత్రచామరాది సర్వోపచారాన్ని సమర్పయామి. కూర్చుని అక్షతల నీళ్లు పళ్ళని వదిలిపెట్టేయండి. సర్వోపచారాన్ని సమర్పయామి. భగవాన్ సర్వాత్మక ఏతత్పరం కాత్యాయని చంద్రఘంటా దుర్గాదేవత అర్పణమస్తు. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వ క్షమ్యతాం పరమేశ్వర పరమేశ్వరి. క్షమార్పణ నమస్కారాన్ని సమర్పయామి. అమ్మవారి కుంకుమ బొట్టెట్టుకోండి. ఓంకార పంజర సుఖీం ఉపనిషత్తు ఉద్యాన కేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్ విభావయే గౌరీం. ఈ రోజున కాత్యాయని అమ్మవారు అలాగే చంద్రఘంటా దుర్గాదేవి యొక్క నామములతో దివ్యమైనటువంటి అలంకారాన్ని దర్శించుకుంటూ పూజ పూర్తి చేసుకున్నాం. అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందరికీ ఉండాలని లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.